సో మోడీ గారు తక్షణమే ఆహ్వానం ఇవ్వాలి, పాకిస్తాన్ని లేపేయండి అంటే ఇండియన్ ఆర్మీ లేపి పడేస్తుంది ఒక్క రోజుల్నే. సో అది దాని గురించి మాట్లాడాలి వీళ్ళు ఎవరు, మోడీ గారు, అక్కడ ఉన్న ప్రభుత్వం, పెద్ద వ్యవస్థ, ఆర్మీ అక్కడ ఉంది. సో ఇది తాడో పేడో తెలుసుకోవాల్సిందన్న, నువ్వా నేనా? మనం ఆల్రెడీ సింధు జలాలను ఆపేసాము. సింధు జలాలను ఆపేసిన తర్వాత వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, డైరెక్ట్గా మాకు నీళ్ళు ఆపితే మోడీ ప్రాణం తీస్తామని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. 20 ఏళ్ళ పిల్లోని గిట ఎంటిక గిట పీకలేరు ఇండియా వాళ్ళది, 20 ఏళ్ళ కుర్రోడిది ఎంటిక గిట పీకలేరు పాకిస్తాన్ వాళ్ళు. ఇది రాసి పెట్టుకొని నేను చెప్తున్నా. మన సైన్యం పెద్దది, వాళ్ళ సైన్యం చిన్నది, వాళ్ళు మనని ఏమి చేయలేరు, ఇంటికి గిట పీకలేరు. మోడీ గారికి ఏదో వీడియోలు తీసి పెడుతున్నాను అన్నాడు, జరగని పని అది, అవస్థము. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు ఏదో రిలీజ్ చేస్తే వీడియోలు రిలీజ్ చేస్తే భయపడతాను అనుకుంటుండ్రేమో వాళ్ళు. వీడియోలు రిలీజ్ చేసినంత మాత్రం మేమేం భయపడం. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ని లేపేస్తుంది, ఎడారి అయిపోతుంది పాకిస్తాను. తక్షణమే ఇది మాట్లాడాలి, మోడీ గారు మాట్లాడి లేపేయండి అని చెప్పాలి.